స్కూల్లో అయినా తినగా రాయడం నేర్చుకో పో. వీళ్ళకన్నా సరిగ్గా రాయడం వచ్చో రాదు, ఏం నేర్పిస్తారో ఏమో, అందరూ రివర్స్ లో నేర్పేవాళ్లే. జాగ్రత్తమ్మా, మొదటిసారి కాలేజ్కి వెళ్తున్నావు. అక్కడ కొత్త స్టూడెంట్స్ ని అదేదో చేస్తారంట. ఏంటండి అది? ర్యాగింగ్ చేస్తారంట. తర్వాత మగపిల్లలు అవకాశం దొరికితే చాలు ఆడపిల్లలతో మాటలు కలపాలని చూస్తారు. వాళ్ళకి దూరంగా ఉండమ్మా. రోజు లేడీస్ కంపార్ట్మెంట్ లోనే వెళ్ళొస్తూ ఉండు. సరేనమ్మా. నువ్వు బాగా చదువుకుని నువ్వు ఏమిటండి ఆ చదువు పేరు చెప్తారు? కలెక్టరో ఓ పెద్ద ఆఫీసర్ అవ్వాలని మీ నాన్న కోరిక. అందుకని బుద్ధిగా చదువుకుని ఆఫీసర్ కాకపోయినా కనీసం కలెక్టరైనా అవ్వాలమ్మా. ఇక నీ నస ఆపుతావా? నా కూతురికి అన్ని తెలుసు. నువ్వు లోపల పదమ్మా. మళ్ళీ నువ్వెక్కడికి? ఇప్పటికే నువ్వు చాలా ఓవర్ డోస్ ఇచ్చావు. ఇంటికి పద. ఆగండి అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ట్రైన్ లేటా? అవునరా. ట్రైన్ రాదే, టైం అవుతుంది కదా. పదరా స్టేషన్ మాస్టర్ అడుగుదాం. ఏంటి సార్ ఈరోజు ట్రైన్ లేటా? ట్రైన్ ఎప్పుడు లేటేగా. అదేంటి నీ ట్రైన్ ఎప్పుడు టైంకి రాదా? రాదు. ఈ స్టేషన్ కి నాకు తెలిసి రైట్ టైం కొద్ది జనం మాత్రమే, రైలు రాదు. ఏంటి సార్ స్టేషన్ మాస్టర్ అండి మీరే ఇలా చెప్తారేంటి? స్టేషన్ మాస్టర్ని కనుకనే అనుభవం మీద చెబుతున్నాను. బ్రిటిష్ వాళ్ళు మనకు వదిలేసి వెళ్ళిన రైళ్లే అవి. మా తాతలను లాగాయి, మా నాన్నలు లాగాయి, మమ్మల్ని లాగుతున్నాయి, మా పిల్లల్ని లాగుతున్నాయి, మనల్ని లాగుతున్నాయి. ఇన్ని తరాలు లాగి 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 అలిసిపోయి టైంకి రావు. ఏంటి సార్ నిన్న రైట్ టైంకి వచ్చిందిగా? అది పోయిన శుక్రవారం రావాల్సిన బండి. మరి వాళ్ళ ట్రైన్ ఎప్పుడు వస్తుందండి? నిన్న ట్రైన్ రాని